అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ క్రీవ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి థింక్ సినిమా అంట. సో ఆ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ అని అంటున్నారు. సో వీళ్ళకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావాలంట. యాజ్ వీ ఎన్మార్క్ ఆఫ్ ఏ న్యూ సినిమాటిక్ జర్నీ, థింక్ సినిమా ఈజ్ అసెంబ్లింగ్ ఎ టీమ్ ఆఫ్ ప్యాషనేట్, డ్రివెన్ అండ్ ఇన్నోవేటివ్ మైండ్స్ ఫర్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో వీళ్ళు ఒక సినిమాటిక్ జర్నీ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఒక మంచి టీమ్ని అసెంబుల్ చేసుకోవాలనుకుంటున్నారు. మంచి ప్యాషనేట్ ఉండి మంచి ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్న డైరెక్షన్ టీం కోసం చూస్తున్నారు. సో మీరు కూడా అలాంటి రైట్ ప్రొడక్షన్ హౌస్ కోసం చూస్తున్నట్లయితే మీరు వెళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. సో కో డైరెక్టర్ కావాలంటే ఒకళ్ళు, అసోసియేట్లు కావాలంటే ఇద్దరు, అలాగే స్క్రిప్ట్ సూపర్వైజర్ కావాలంటే ఒకళ్ళు, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలంటే ఒకరు. సో మీరు ఇందులో పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే మీరు తప్పకుండా అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి దీనికి రిలేటెడ్గా ఉండే క్వశ్చన్నే ఆన్సర్ చేస్తానండి. ఇప్పుడు సార్, అసిస్టెంట్ డైరెక్టర్లకు ఉండాల్సిన ఇదేంటి, అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఎంతమంది ఉండొచ్చు, డైరెక్షన్ టీం ఎవరెవరు ఉండొచ్చు అనే టైప్లో అడగటం జరిగిందండి. దానికి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి అబ్జర్వ్ చేయడానికి అనవచ్చు, అప్రెంటిస్ డైరెక్టర్ అనొచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ అనొచ్చు. ఏదైనా కానీ కొంతమంది అబ్జర్వేషన్ అంటారు, కొంతమంది అప్రెంటిస్ అంటారు, కొంతమంది అసిస్టెంట్ అంటారు. ఫైనల్గా వీళ్ళ పని ఏంట్రా అంటే డైరెక్టర్ చెప్పింది ఫాలో అవటం, కో డైరెక్టర్కి ఇది చేయటం. డైరెక్టర్ ఉండేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్లాక్ ఫిక్స్ చేసుకున్నాను. ఆ బ్లాక్లో నాకేదో కొంచెం ఆడుగా కొడుతున్నప్పుడు నేనేం చెప్పానంటే, ఆర్ట్ డైరెక్టర్కి ఐ కాంట్ షౌట్ టు ద ఆర్ట్ డైరెక్టర్, ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రెస్పెక్ట్. అసిస్టెంట్ డైరెక్టర్ ఎప్పుడు కనీసం ఒకళ్ళైతే నా పక్కన ఉంటారు కాబట్టి పిలిచి కొంచెం అక్కడికి వెళ్ళి అక్కడ ఆ ఫ్లవర్ వాజ్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది, దాన్ని కొంచెం పక్క జరిపించు అనే టైప్లో నేను చెప్పాను. అప్పుడు ఈ అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి ఏం చేయాలి అంటే, అక్కడ ఆర్ట్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయించడం కావచ్చు. ఫ్రేమ్ ఏదైనా కరెక్ట్గా బాగలేనప్పుడు నాకు సెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అనుసంధానకర్తగా ఉంటాం. అంటే జూనియర్ ఆర్టిస్టులని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపించడం దగ్గర నుండి ఇలాంటివన్నీ కూడా అబ్జర్వర్ కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, అప్రెంటిస్ కావచ్చు చేసే పనులు. అలాగే వీళ్ళు ఇంకా ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా రోజుల్లో ఏంటంటే, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసే టైంలో స్క్రిప్ట్ని ఫేర్ కాపీలు అంటే కార్బన్లు పెట్టుకొని రాయటం. ఇప్పుడైతే ఏంటంటే రైటర్ రాసి పంపించిన దాన్ని ప్రింట్అవుట్లు తీయటము, లేదంటే రీరైట్లు చేసుకోవటాలు, ఈ మొత్తం కూడా అసిస్టెంట్ డైరెక్టర్ల పనులు. ఒక ముక్కలో డైరెక్టర్ ఏది అడిగినా కానీ చేయడానికి ప్రిపేర్డ్గా, అలాగే సెట్లో ఏది రిక్వైర్మెంట్ ఉన్నా కానీ చేయడానికి ప్రిపేర్డ్గా ఉండేవాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్. సో అసోసియేట్స్ పని ఏంటి అంటే, యాక్షన్ కంటిన్యూటీ చూసుకోవటం, సెట్ కంటిన్యూటీ చూసుకోవటం, కాస్ట్యూమ్ కంటిన్యూటీ చూసుకోవటం, అలాగే షార్ట్ ఓకే అయితే ఆ షార్ట్ ఓకే అయిన షార్ట్ నెంబర్ రాసుకోవటం, టైం కోడ్ రాసుకోవటం, ఇవన్నీ కూడా అసోసియేట్ డైరెక్టర్ల పనిగా ఉంటుంది. సో కాస్ట్యూమ్ కంటిన్యూటీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఒక పర్టికులర్ పెళ్ళికి వెళ్తున్నాడు, ఒక ఇంటి నుండి పెళ్ళికి వెళ్తున్నాడు. సో అక్కడ పోలీసులు అతన్ని కొట్టేసి అతన్ని తీసుకెళ్ళి జైల్లో వేశారు, సమ్వేర్ అబౌట్ పోలీస్ స్టేషన్లో వేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న దగ్గరికి హీరో వాళ్ళ ఫ్రెండ్స్ లేదంటే హీరో వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి వాడిని తీసుకొని, అరే ఏం ఫీల్ అవ్వరా, జరిగింది నువ్వు ఇంటికి వెళ్ళు అన్నారు. సో ఇతను ఇంటికి వెళ్ళాడు. ఇది మొత్తం యాక్చువల్గా ఒకటే కాస్ట్యూమ్ తోటి ఉండాలి. అంటే హీరో అనేవాడు రెడీ అయ్యి పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఏ కాస్ట్యూమ్ తోటి అయితే ఉన్నాడో దాన్నే పెళ్ళిలో చూపించాలి, దాన్నే పోలీసులతోటి ఇష్యూలో చూపించాలి, ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో అదే డ్రెస్ ఉండాలి. ఈ మొత్తం ఒకటే రోజులో షూట్ చేయం. ఇంకా చెప్పాలి అంటే డిఫరెంట్ షెడ్యూల్స్లో కూడా షూట్ చేస్తాం. డిఫరెంట్ షెడ్యూల్స్లో షూట్ చేసినప్పటికి కూడా అదే డ్రెస్లో ఉన్నాడనే టైప్లో మనం చూపించుకోవడానికి కంటిన్యూటీస్ అనేది నోట్ చేసుకుంటూ ఉండాలి. అదే అసోసియేట్ డైరెక్టర్ పని. అలాగే కొన్ని సినిమాల్లో మనం ఎలాగ ఉంటుందంటే, ఒక సూట్ కేస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్లో ఉంది, ఒక ట్రాలీ అనేది యూఎస్లో ఫ్లైట్ ఎక్కడానికి హీరో అనేది నెట్టుకుంటూ వెళ్తున్నాడు. కట్ చేస్తే ఇదే హీరో ఏం చేశాడు, నెక్స్ట్ బ్లాక్లో ఇండియాకి వచ్చేటప్పుడు వేరే ట్రాలీతో వచ్చాడు అనుకో, అది చూడటానికి చాలా ఆడుకుంటుంది. అక్కడేమో రెడ్ కలర్ ట్రాలీతో వచ్చాడరా, ఇండియా వచ్చేటప్పటికి అది బ్లూ కలర్ ట్రాలీ అయిపోయింది అనే టైప్లో ఒక ఇది ఉంటుంది. అలా కాకుండా ఈ సెట్ ప్రాపర్టీ కూడా కంటిన్యూటీస్ అనేవి చూసుకోవటం. అలాగే యాక్షన్ కంటిన్యూటీ అంటే ఒక పర్టికులర్ డైలాగ్ చెప్పేటప్పుడు దాన్ని మాస్ట్ అని, సైషన్ అని, క్లోజ్ అని ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటాం.
ఇంకా చెప్పాలంటే హెలిప్యాడ్ షార్ట్స్ అని, గింబల్ అని రకరకాల షార్ట్స్ చేస్తూ ఉంటారు. అలాంటివి చేసేటప్పుడు ఏంటి అంటే పలానా డైలాగ్ చెప్పేటప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేసి చెప్పారు అనేది కొంచెం సీనియర్ ఉన్నట్లు అవి మొత్తం గుర్తుపెట్టుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళు మర్చిపోవడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. సార్ మీరు ఈ డైలాగ్ చెప్పేటప్పుడు ఈ హ్యాండ్ రైజ్ చేశారు సార్, ఇక్కడ ఈ డైలాగ్లో మూమెంట్ వచ్చారు సార్, ఈ డైలాగ్లో మీరు ఇది చేస్తూ ఉన్నారు సార్, ఇలాంటివన్నీ కూడా మార్క్ చేసుకొని అవి డైరెక్టర్ గారికి చెప్పి సార్ ఈ డైలాగ్ టైంలో ఆ ఆర్టిస్ట్ అనే వాళ్ళు మూమెంట్ వచ్చి చెప్పారు, హ్యాండ్ రైజ్ చేశారు, లేదంటే లెగ్ ఇలాగ అనుకుంటూ చెప్పారు అనేది చెప్పినట్లయితే వాళ్ళు మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇది చేయటం వల్ల ఆ సీన్ బ్యూటిఫై అనేది వస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాక్షన్ కంటిన్యూటీ. సో ఇలాంటివన్నీ అసోసియేట్ డైరెక్టర్లు అనేవి చూసుకోవడం వాళ్ళ బాధ్యత. ఇంకా కో డైరెక్టర్ ఏంటి అంటే ఒక సీన్స్ అనేవి ఏ సీన్స్ ఏ లొకేషన్స్లో ఇది చేయటం అనేది షెడ్యూల్ వేసుకోవడంతో పాటు వర్క్ అసైన్మెంట్స్ అనేవి చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే మనకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరా లేదంటే మేనేజరా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కమ్యూనికేట్ అవుతూ, అంటే డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్కి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆర్ మేనేజర్కి వీళ్ళందరితో కమ్యూనికేట్ అవుతూ పలానా రోజున పలానా డేట్కి నాకు ఈ లొకేషన్ కావాలి, పలానా డేట్కి నాకు ఏమంటారు ఈ ఆర్టిస్టులు కావాలి, పలానా డేట్కి నాకు ఈ ప్రాపర్టీ కావాలి అని వాళ్ళ అసోసియేట్లకు చెప్పుకోవటం, లేదంటే అసిస్టెంట్లకు చెప్పుకోవటం, అందరి చేత పని చేయించుకోవటం. అంటే డైరెక్టర్కి ఏవైతే రిక్వైర్మెంట్స్ కావాలో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకొచ్చి సెట్లో ఇది చేయటం అనేది కో డైరెక్టర్ పని. షెడ్యూల్ వేసుకోవటం ఇది మొత్తం కూడా పని. సో ఇనీషియల్ స్టేజ్లో మీకు అప్రెంటిస్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నట్లయితే నెక్స్ట్ కొంచెం వర్క్ తెలిసిన వాళ్ళని అసోసియేట్గా తీసుకుంటారు. మీరు అసలు అద్భుతం అనుకునే టైంలో కో డైరెక్టర్గా తీసుకుంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ వర్కింగ్ ఇదండి. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద క్రీవ్ రిక్వైర్మెంట్ వచ్చేసి వీళ్ళు మెయిల్ ఐడి మాత్రమే ఇచ్చారండి, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వలేదు. కాబట్టి మెయిల్ ఐడిని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. poorvaz@gmail.com, POOR పూర్ VAAJ వాజ్ @gmail.com. సో ఇది వీళ్ళ మెయిల్ ఐడి. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. వీళ్ళు మీకు అవకాశం ఇస్తానని వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా లేదంటే మిమ్మల్ని డబ్బులు అడిగినా దయచేసి వీళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఇంకొక క్రీవ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా, క్రీవ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరూ మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.